హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరి సహాయం లేకుండా ఏదైనా పని చేయగలమనే నమ్మకం ఉంటే మీ సహాయం లేకుండా నేను దీన్ని చేయగలను అని చెబుతాం కదా. ఐ కెన్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్. ఐ కెన్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్. ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? హూమ్ డస్ హీ టాక్ అబౌట్? హూమ్ డస్ హీ టాక్ అబౌట్? ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగినట్లుగా అనుమానం వస్తే అడిగి తెలుసుకుంటాం కదా. ఏదైనా పొరపాటు జరిగిందా? హ్యాజ్ ఎనీథింగ్ గాన్ రాంగ్? హ్యాజ్ ఎనీథింగ్ గాన్ రాంగ్? ఎవరైనా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఈరోజు నువ్వు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. యు సీమ్ టు బీ వెరీ యాంగ్రీ టుడే. యు సీమ్ టు బీ వెరీ యాంగ్రీ టుడే. ఎవరైనా ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి నా సమస్యలతో పోలిస్తే నీవి సమస్యలే కావు అని చెబుతాం కదా. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ కంపేర్ టు మైన్. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ కంపేర్ టు మైన్. ఎవరైనా వెళ్ళిపోయి ఎంతకాలమైందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? హౌ మెనీ ఇయర్స్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ దే లెఫ్ట్? హౌ మెనీ ఇయర్స్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ దే లెఫ్ట్? ఎవరైనా ఉత్సాహంగా ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళని నిరుత్సాహపరచొద్దని చెబుతాం కదా. అతన్ని నిరుత్సాహపరచవద్దు. డోంట్ డిస్కరేజ్ హిమ్. డోంట్ డిస్కరేజ్ హిమ్. అలాగే నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టాక్ టు హెర్ ఎస్టర్డే? డిడ్ యూ టాక్ టు హెర్ ఎస్టర్డే? ఎవరైనా ఏదైనా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను గిటార్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. హీ ఈజ్ ప్రాక్టీసింగ్ ద గిటార్. హీ ఈజ్ ప్రాక్టీసింగ్ ద గిటార్. మన ల్యాప్టాప్ పనిచేయకపోతే అవసరమైనప్పుడు ఎవరిదైనా ల్యాప్టాప్ అడిగి తీసుకుంటాం కదా. మీ ల్యాప్టాప్ను కొంచెం సేపు నాకు ఇవ్వగలరా? కెన్ యూ గివ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్? కెన్ యూ గివ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్? చెప్పిన మాట వినకపోతే అమ్మ చేత తిట్లు తినాల్సి వస్తుంది కదా. ఈ ఉదయం మీ అమ్మ నిన్ను ఎందుకు తిట్టింది? వై డిడ్ యువర్ మదర్ స్కోల్డ్ యూ దిస్ మార్నింగ్? వై డిడ్ యువర్ మదర్ స్కోల్డ్ యూ దిస్ మార్నింగ్? భోజనం చేయడానికి కూర్చోగానే ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగితే నేను ఇప్పుడే భోజనం చేయడానికి కూర్చున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ జస్ట్ సాట్ డౌన్ టు హ్యావ్ మై మీల్. ఐ హ్యావ్ జస్ట్ సాట్ డౌన్ టు హ్యావ్ మై మీల్. ఎవరైనా ఎవరినైనా ఇష్టపడడం లేదని అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నిన్ను ఇష్టపడడం లేదని అనుకుంటున్నాను. ఐ థింక్ హీ డజంట్ లైక్ యూ. ఐ థింక్ హీ డజంట్ లైక్ యూ. మనం చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి పొందితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నా ఉద్యోగ పదోన్నతి ఈరోజు ప్రకటించారు. మై జాబ్ ప్రమోషన్ వాజ్ అనౌన్స్డ్ టుడే. మై జాబ్ ప్రమోషన్ వాజ్ అనౌన్స్డ్ టుడే. అలాగే అతను నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ నాట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. హీ డిడ్ నాట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. ఎవరైనా మనల్ని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేవు. యు నెవర్ అండర్స్టాండ్ మీ.
యు నెవర్ అండర్స్టాండ్ మీ. ఎవరైనా చాలా పెద్ద చదువులు చదివితే ఆ విషయం చెబుతాం కదా. అతను ఉన్నత విద్యావంతుడు. హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటిని మర్చిపోవడం చాలా కష్టం కదా. జరిగింది మర్చిపోవడం కష్టమని నాకు తెలుసు. ఐ నో ఇట్స్ టఫ్ టు ఫర్గెట్ వాట్ హ్యాపెండ్. ఐ నో ఇట్స్ టఫ్ టు ఫర్గెట్ వాట్ హ్యాపెండ్. ఎవరికైనా ఆడపిల్లలు లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళకి కూతురు లేదు. దే డోంట్ హ్యావ్ ఎ డాటర్. దే డోంట్ హ్యావ్ ఎ డాటర్. ఎవరైనా ఏదైనా తెస్తే ఎప్పుడు తెచ్చారో చెబుతాం కదా. అతను ఇది నిన్న రాత్రి తెచ్చాడు. హీ బ్రాట్ ఇట్ లాస్ట్ నైట్. హీ బ్రాట్ ఇట్ లాస్ట్ నైట్. అలాగే నేను అతని గురించే మాట్లాడుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ టాకింగ్ అబౌట్ హిమ్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ హిమ్. మనం వారాంతంలో ఎక్కడికైనా వెళితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. మేము గత ఆదివారం జూకి వెళ్ళాము. వీ వెంట్ టు ద జూ లాస్ట్ సండే. వీ వెంట్ టు ద జూ లాస్ట్ సండే. ఎవరైనా ఎప్పుడూ సినిమాలు చూసినట్లుగా కనిపించకపోతే అతను సినిమాలు చూడడా అని అడుగుతాం కదా. డజంట్ హీ వాచ్ మూవీస్. డజంట్ హీ వాచ్ మూవీస్. ఎవరైనా పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. వాళ్ళు పార్టీలో డ్యాన్స్ చేస్తున్నారు. దే ఆర్ డాన్సింగ్ ఎట్ ద పార్టీ. దే ఆర్ డాన్సింగ్ ఎట్ ద పార్టీ. మనం ఎంతమందికి సహాయం చేసినా మనకి అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయకపోతే, నేను చాలామందికి సహాయం చేశాను కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు అంటాం కదా. I have helped so many, but nobody helped me. I have helped so many, but nobody helped me. ఎవరైనా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. వేర్ ఈజ్ హీ రైట్ నౌ. వేర్ ఈజ్ హీ రైట్ నౌ. మన స్నేహితులు ఎవరైనా మనల్ని రమ్మని పిలిచినప్పుడు మనకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే రాలేనని చెబుతాం కదా. నేను ఈరోజు నీతో రాలేను. ఐ కాంట్ కమ్ విత్ యూ టుడే. ఐ కాంట్ కమ్ విత్ యూ టుడే. అలాగే అమ్మాయిలందరూ ఇంటికి వెళ్ళిపోయారు అని ఇలా చెప్పాలి. ఆల్ ద గర్ల్స్ వెంట్ హోమ్. ఆల్ ద గర్ల్స్ వెంట్ హోమ్. కాలేజీకి వెళ్ళే సమయమైనప్పటికీ ఇంకా ఇంట్లోనే ఉంటే, ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళవా అని అడుగుతాం కదా. Won't you go to college today? Won't you go to college today? మన స్నేహితులు ఎవరైనా బాధపడుతూ ఉంటే మనం చూడలేం కదా. నేను నిన్ను ఇలా చూడలేను. ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు వాళ్ళ అలవాట్లను మార్చుకోమని చెబితే ఇష్టపడరు కదా. నీ అలవాట్లను మార్చుకోవడానికి నువ్వు ఎప్పుడూ ఎందుకు నిరాకరిస్తావు. వై డూ యూ ఆల్వేస్ రిఫ్యూజ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్. వై డూ యూ ఆల్వేస్ రిఫ్యూజ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరీక్ష బాగా రాస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను పరీక్ష బాగా రాశాడు. హీ డిడ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. హీ డిడ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. కొందరు లేనివి ఉన్నట్లుగా కల్పించి చెప్పుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా ఏమీ లేదు. నథింగ్ ఈజ్ యాజ్ దే ఆర్ క్లెయిమింగ్. నథింగ్ ఈజ్ యాజ్ దే ఆర్ క్లెయిమింగ్. ఏదైనా పని చెప్పినప్పుడు అది చాలా పెద్దదిగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది చాలా పెద్ద పని. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఎవరైనా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు కదా. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా గడపాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ద వే ఐ లైక్ ఇట్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ద వే ఐ లైక్ ఇట్. గుడికి వెళితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా.
మేము గుడికి వెళ్ళాము. We went to the temple. We went to the temple. ఎవరికైనా అనుకూలంగా ఉన్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అతనికి అనుకూలంగా ఉన్నారా? Are you in favor of him? Are you in favor of him? అలాగే ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఇలా చెప్పాలి. It doesn't take long to book a flight ticket online. It doesn't take long to book a flight ticket online. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.